1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇప్పటికే ఆల్రెడీ ఏపీకి ఇచ్చామన్నది అమిత్ షా మాట. నిజం కదా ఇది? తెలంగాణలో అదే అమిత్ షా గారు 1,00,000 కోట్లు ఇచ్చినారంటే గుడ్డలు ఊడి తీసినారు. అంటే మీరు అనుకుంటారు ఈరోజు జగన్ పార్టీ రాబోయే కాలంలో బీజేపీకి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉందని? రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గంలో ఉన్నా కూడా అతను ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు వాళ్ళు బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే ఎట్లేస్తారండి? ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు ఆహ్వానం పంపితే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రాలేదు, కానీ మా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇది రాబోయే కాలంలో ఏదైనా కొంత మీ మధ్య ఒక రకమైనటువంటి పొత్తుకి సంకేతంగా భావించవచ్చు. బీజేపీ తెలుగుదేశం చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ ఆదివారం రాత్రి 9:30 తిరిగి సోమవారం ఉదయం 9:30 మీ TV9లో.